హలో ఫ్రెండ్స్, సాయిరామ్ అండి. ఇవాళ బంగాళదుంపలు, వంకాయ, టమాటా, ఉల్లిపాయ కూర చేసుకుందామండి. ఈ కూర చపాతీలోకి, పూరీలోకి, అన్నింటిలోకి చాలా బాగుంటుంది. దానికి తాలింపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రకారం అవసరం అండి. దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3-4 చెంచాలు నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని అవి కొంచెం దోరగా వేగేదాకా ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. తాలింపు దినుసులు మొత్తం బాగా వేగేదాకా, మాడిపోకుండా, ఒక్కటి కూడా మాడిపోకుండా దోరగా వేగేదాకా కొంచెం టైం తీసుకుంటుంది. శనగపప్పు కొంచెం వేగడానికి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు పడుతుంది. మనం చేసే ఈ కూర పూరీలోకి, చపాతీల్లోకి, అన్నింటిలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి బాక్సుల్లో కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు బంగాళదుంపల ఫ్లేవర్స్ అన్నీ చాలా ఇష్టం కదండి. ఏడిపించకుండా తినేస్తారు. ఇలా తాలింపు వేగుతున్న టైంలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పోపు వేగుతున్న టైంలో అవి మొత్తం పచ్చివాసన పోయేదాకా కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా చక్కగా వేయించుకోవాలి. ఈ టైంలోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ బాగా వేగిన తర్వాత నేను స్టీల్ గరిటె తీసుకోవడంతో కొంచెం వేడి వచ్చేస్తుంది. అందుకే క్లాత్ పట్టుకుని వేయిస్తున్నా. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే ఆ కూర అప్పటికప్పుడే రెడీ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నిలవది కాకుండా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా టేస్ట్ పెరుగుతుందండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్టు, ఉల్లిపాయలు మొత్తం అన్నీ కూడా పైకి కిందకి కలుపుకుంటే ఆ వాసన మొత్తం అంటుతుంది ఉల్లిపాయలకు కూడాను. ఆ మూడు శుభ్రంగా పైనుంచి కిందకి కలియబెట్టుకోవాలి. తర్వాత బంగాళాదుంపలు వేసుకోవాలండి. బంగాళాదుంపలకు కొద్దిగా టైం పడుతుంది. మిగతా కూరలాగా తొందరగా ఉడకదు కదండి. కొద్దిగా ఉడికిన తర్వాత దాకా అప్పుడే వంకాయలు వేసుకోకూడదు. ముందు బంగాళాదుంపలు, ఈ ఉల్లిపాయలు మొత్తం పైకి కిందకి వేయించుకోవాలి శుభ్రంగా మగ్గేదాకా. ఇది ఒక 50% ఉడికింది, మగ్గింది అన్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. మగ్గుతున్నప్పుడు ఈ స్టేజ్లో టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. టమాటా, బంగాళాదుంప, ఉల్లిపాయ పైకి కిందకి బాగా కలయబెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా బంగాళాదుంపల టైం. ఇప్పుడు ఒక స్పూన్, దానికి సరిపోయే, ఆ కూరకు సరిపోయే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం తినే టేస్ట్లో ఉప్పు కారాలు సరి చూసుకోవాలండి. కొంతమంది ఉప్పు మరీ తక్కువ వేసుకుంటారు. అలా కాకుండా ఆ కూరకు సరిపోయి ఇది వేసుకోవాలి. మేమైతే ఒక స్పూన్ వేసాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత కూర తొందరగా ఉడుకుతుందండి, తొందరగా మగ్గుతుంది. ఇంక ఈ టైంలో కొంచెం 50% ఉడికాక వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కనుక ఈ స్టేజ్లో వేసుకుని మొత్తం కూర అంతా కలియబెట్టుకోవాలి. ఈ కూర మొత్తం పైకి కిందకి అడుగంటి పోకుండా
కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలకు ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఒక స్పూను 2 స్పూన్లు వాటర్ పోసుకుంటే కొంచెం అడుగంటకుండా ఇంకా మొత్తం 3 బంగాళదుంపలు, టమాటాలు, వంకాయలు చక్కగా మగ్గి బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటే మొత్తం కూర అంతా మంచిగా మగ్గుతుందండి. ఇంకా కూర బాగానే ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడకాలి. ఈ టైంలో కొంచెం గరం మసాలా, ఎర్రకారం వేసుకోవాలండి. నేనైతే 1/2 స్పూన్ గరం మసాలా మాత్రమే వేసాను, ఎక్కువ మసాలా వేయలేదు. ఎవరైనా కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను కారం కూడా ఒక 1.5 స్పూన్ వేసాను. మనం తినేదాన్ని బట్టి ఇక్కడ ఎవరింట్లో ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చండి. ఇదేమో కసూరి మెంతి బదులండి మెంతికూర ఉంది పచ్చిది, కొత్తిమీర ఈ 2 కూడా వేసేసుకుని పైకి కిందకి బాగా కలయబెట్టుకుని నూనె తేరే వరకు మూత పెట్టుకుంటామండి. ఈ కూర అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంక పూరీలకైతే ఇలాంటి కూరలే బాగుంటాయి కదండి. మనం పూరీకి మసాలా లేని కూరలు తిన్నంత ఇష్టంగా ఉండదు. బంగాళదుంప బాగా ఉడికిపోయింది. ఇంకా అదొకటే కొద్దిగా ఉడకదు, మిగతా కూరలన్నీ తొందరగా అయిపోతాయి, త్వరగా మగ్గిపోతాయి. ఒక్కసారి మూత పెట్టేసుకొని నూనె తేరే వరకు ఉంచుకోవాలండి. ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.